నట్టింత కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు, పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు, మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు, నట్టింత కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు, పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు. అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా, కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా. ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా, దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా. పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా, పాల నవ్వులే పచ్చి పాయసాలుగా, సిరి సంపదే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు, నట్టింత కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు, పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు. మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా, మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా. మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా. దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు, కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖశాంతి. ముద్దబంతులు మువ్వమూతలు, నట్టింత కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు, పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు. మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు, నట్టింత కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు, పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు. పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను, ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను. ఈ గడప కుంకుమే నా పాట పల్లవి, పాకిలి ముగ్గులే పాటలో చరణాలు, మా ఇల్లే మాకు బంగారు మేడ, వెలలేని మా కలిమి అనుబంధమే. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికిన, గణ 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 అంట్లు తోమిన, జల 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 నీళ్లు పట్టిన, ఆనందం గాన భజాన. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగి
వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాలం, నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం. సకుటుంబ సపరివార సమేతంగా మనముంటే చీకు చింత ఉండదులేమ్మా ఆటుపోటులెన్నున్నా. అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరులెరుగని పరవశమెంతో. అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. అట్ల తదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు, ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు. సంక్రాంతి పర్వం ముందు భోగి మంట అల్లర్లు, తలస్నానం అంటే మాత్రం మరిది గారి పరుగుళ్ళు. ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు, కలిసి ఉంటే ఉన్న సుఖాలు తెలుసుకుంటే ఎన్ని శుభాలు. అందా చందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. అట్ల తదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు, ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు. సంక్రాంతి పర్వం ముందు భోగి మంట అల్లర్లు, తలస్నానం అంటే మాత్రం మరిది గారి పరుగుళ్ళు. ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు, కలిసి ఉంటే ఉన్న సుఖాలు తెలుసుకుంటే ఎన్ని శుభాలు. అందా చందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికినా గణ 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 అంట్లు తోమినా జల 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 నీళ్లు పట్టినా ఆనందం గాన భజాన. అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. प्रभुं नारायणं देवं
శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదా పద్మ వనమాలా విభూషితం దృష్ట్వాహం దేవదేవేశం నమామి లోకనాయకం. పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. రాహుగ్రహాయ నమః. ఆదిత్యో పుష్పిరంగీతసంమాత్రం ప్రీత్య ప్రేయశుభః. నమోస్తు దర్భేభ్యో ధేకే చ పృథివీమను అంతరిక్షేతి సర్వేభ్యః. అధిదేవతానుద్యదేవతా సీతరాహుగ్రహేణ చ. రాహుగ్రహం నీలవర్ణం నీలగంధం నీలం ఆలయేత్. హేతు ధ్యానం ప్రపక్షామి ఆత్మపీడ ఉపశాంతయే. ఓం కేతు గ్రహాయ నమః. ఓం కేతు గృహ్ణకేతవేదే సోమత్యాదివేశేషం ప్రజానిదః. కేతుగ్రహాయ నమః. సజక్షయాజనిర్మద ఆపోధరేదాజనహం దివ్య శుద్ధోదయ స్నానం సమర్పయామి. స్నానానంతరమస్తు దేయః గంధద్వారాంతరాదృశా విద్యుష్టాంగిరీషిణీ ఈశ్వరేణ సర్వభూతానాం నామయోగమయే శ్రియం శ్రీగంధాంతారయామి గంధశోభనే అలంకరణార్థయ సకలారాధనే శోభనం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామదామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. మరుద్దాయ నమః. పురుషోత్తమ అధోక్షజ నారసింహార్జునజనాంతరముగేంద్ర హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వరశ్చవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంధ్యన్వర్గేణ ప్రసిద్ధ్యయామి. అమృతమస్తు అమృతోపవస్త్రమసి యథావాగం మండపస్థిల ఆవాహితిభ్య గణేశాది పంచవాలక అధిదేవతావర్తిదేవతా సీత ఆదిత్యాదనుగ్రహ ఇంద్రాదిపారదేవతావర్త్యంతేన ఖండద్వయ నారికేణ తదరీపరనివేదనం. ఓం ప్రణాయ స్వాహ పవానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదారాయ స్వాహ సమానాయ స్వాహ. పరబ్రహ్మణే నమో నమః. మధ్యే మధ్యే ఉదకమాజమనయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తం ప్రక్షాళ్యం పాదం ప్రక్షాళ్యం శుద్ధ ఆజమనయం సమర్పయామి. కర్పూరే ఇతే నీరాజనం దర్శయామి. శోభోపాన్యరాజ్యమాదిత్యే ద్రవ్యమాత్రం పదో పూర్ణభ్యో నారీతే జనాం బ్రహ్మణం మహాదేవ తేజో దదాతే సామ్రాజ్యం బోధ్యం శుభారాజ్యం వైరాగ్యం పరమేష్టికం మహారాజ్యమానిత్యవై సముద్రపర్యంతాయ సార్వభౌమ సార్వాయుషః ఆత్మదాత్రా ప్రాప్తా పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాణలింగపూర ఆనందపరిమళ నీరాజనం దర్శయామి. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఆనందపరిమళ నీరాజనేన భగవాన్ సర్వాత్మ సుప్రీదాస్ ప్రసన్న ప్రదా భవతు యజమానస్య మండపస్థిత ఆవాహిత దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి సునీతమ్మ. శతమానం భవతి శతాని ప్రజుష్యేంద్రియ ఆయుష్యేంద్రియై ప్రతిష్టతిం రోచనో రోచమానః శోభన శోభమానః కళ్యాణః తదగ్రపేన శ్రీరమాసమీద. ఓం ఆప్యాయస్త సమేత దేవశోభం భవ వాచః శరవిలోగాగణత ప్రాణాయాగందర్శికార్షితో రత్నాస్తమయామి. రత్నాభిషేక స్వరూపాజనే శ్రీరమాసమీద వీరవేంకటనారాయణ ప్రీత్యర్థం శ్రీమద్రమారమణ గోవింద గోవింద. పదంగ ఆజ్యాభిషేకోస్తు శుక్రమసి జ్యోతిరసదేవో పునః స్వచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్తమయామి. సంతోషతి మధుభక్తమలోషతే మధురవ్యోరసరక్షితః మాదేర్భావో భవతు పునః
మధుస్తవచాభిషేకస్తుపాజనే శ్రీ సమాధేవీరమింద్రసచరాజనత్రివామినః దేవతామిత్యర్థో మధునాభిషేకేన భగవాన్ సర్వాత్మిక సుప్రీత సుప్రధన్నవర్తా భవంతం శ్రీమద్రమారమణ గోవింద గోవింద అనేన దివ్య సకల ఫలాభిషేకోస్తు ఓం ధ్యాపరణీ ధ్యాపనాం స్వాహ హరదాస్య పుష్పిణీ సుసూతానిత్యమ అగ్నిత్యమరాస్కందారయతాం ద్రవం ద్రవం ఇక్షురసేన ఆప్తరసేన ఫలోదకేన గుడోదకేన తదపాదే సకల ఫలోదకేన ఫలరసోదకేన స్నానేన ఇది భగవాన్ సర్వాత్మిక సుప్రీతాస్ప్రసన్నవరదావత్రో దివ్య సకల ఫలాభిషేక స్వరూపాజనే శ్రీరమాశ్రీతమిరమింద్రదర్శనారాజనస్వామినః ప్రీత్యర్థో శ్రీమద్రమారమణ గోవింద గోవింద తదంగరిత్య సత్కరాభిషేకోస్తు దాసజనానాం స్వచ్ఛక్తాని
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు అంతా కూడా ఈ వ్రతాన్ని పెట్టాల్సి వచ్చేటుంది అనేటువంటి లోభత్వముతో పాటుగా సంశయం కూడా కలిగింది అతను. ఏమిటా సంశయమా? మనము బాగా డబ్బులు ఖర్చు పెట్టి వ్రతం చేస్తాం, బాగానే ఉంది. ఒకవేళ కనుక భగవంతుడు అనుగ్రహించక సంతానముడు కనుక ప్రసాదించకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానం. దాంతో ఒక్కసారి కథ ఎక్కడికి వచ్చిందమ్మా, ఎక్కడ దిగినయిందో అక్కడికి వచ్చింది కదా. అప్పుడు ఏం చేశాడు ఆయన? భార్యని అడిగాడు, ఏమమ్మా ఏం చేద్దామా, నాకేం తెలుసయ్యా, నువ్వు ఎలా చెప్తే అలాగే కదా నా ప్రయాణం పోయింది. పాపం చెట్టుగా ఆలోచించాడు. కూర్చొని
అందులో వ్యాపార నిపుణుడు ఆయన. కర్ర విరగకూడదు, తాము సాగకూడదు. ఏం చేశాడు? తన వ్యాపార నైపుణ్యాన్ని అంతా కూడా ప్రదర్శించాడమ్మా. ప్రదర్శించి స్వామితో రాజీ చేసుకున్నాడు. ఏం చేశాడు? ఓ పరమాత్మ, నీవు గనుక మాకు ముందుగా సంతానమును ప్రసాదించినట్లయితే ఆ తరువాత నీకు వ్రతం చేస్తాను. స్వామి, ముందు సంతానాన్ని ఇచ్చేయ, తర్వాత నీకు ఖచ్చితంగా వ్రతం చేస్తాను. స్వామి వారు బిడ్డ మంచివాడు, డబ్బుల మీద ప్రేమ కానీ వీడికి చెడ్డవాడు కాదులే, సంతానాన్ని ఇచ్చేస్తానులే, వ్రతం చేసుకుంటాడులే అని చెప్పి స్వామి ఏం చెప్పాడు సార్? అశోకు, శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు ఉంది. సంతానానికి సత్సంతానానికి తేడా ఏంటి సుకన్య? సత్సంతానము అంటే ఏమిటంటే దీంట్లో సౌండింగే మాట. ఏం చేస్తారు? మామూలు సంతానం అయితే ఎవర్రా వీళ్ళ అమ్మా నాన్న, అదే సత్సంతానం. ఈ బిడ్డ తెలియదు ఎవరయ్యా అన్నాడు. ఇంటికి అర్థం ఒకటే, కానీ సౌండింగ్తో మారిపోతుంది. అందుకనే స్వామి ఏం చెప్పాడు? అరే బాయ్, నీకు మంచి సత్సంతానాన్ని ఇస్తాను. ఏ సంతానము చేత అయితే సమాజమందు ఉత్తమ గతి కలుగుతుందో అదే ఉత్తమ సంతానము, సత్సంతానం. కాబట్టి మనము సంతానము కౌరవులు 100 మంది ఉండి ఒకటి, పాండవులు 5 మంది ఉంది కదా. కాబట్టి ఆ సత్సంతానాన్ని ప్రాప్తి చేస్తాను అని చెప్పాడు స్వామి. అలా భగవంతుడి అనుగ్రహంతో లీలావతి గర్భవతైంది. 9 మాసాలు మోసి పండంటి ఆడపిల్లలకి జన్మనిచ్చింది. పాపం ఎవరికి అబ్బాయి కావాలి, కొడుకు కావాలి. ఎందుకు? వ్యాపార సామ్రాజ్యం మీద. కానీ స్వామి ఏం చెప్పాడు? నీకు అమ్మాయిని ఇస్తాను రా అని చెప్పాడు. ఎందుకని? అమ్మాయితో జరగాల్సిన కథ చాలా ఉంది కాబట్టి నీకు అమ్మాయిని ఇస్తాను రా అబ్బాయి అని చెప్పాడు. అలాగా భగవదానుగ్రహంతో లీలావతి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందనగానే అబ్బాయి మొహం ఎట్లయిందమ్మా? 0 క్యాంటీన్ బలిపోయిందయ్యా. కాసేపు దిగులు పడ్డారు. మరి పక్కన స్నేహితులు ఏం చెప్తారు? ఏమయ్యా 15 ఏళ్ల తర్వాత లక్ష్మీదేవి పుట్టింది, సంతోషిస్తాయా? ఎవరైతే ఏంటి, ఈ రోజులు ఏంటి, ఆడపిల్ల అయితే ఏమి కావాలంటే జీన్స్ ప్యాంట్ వేసి నేను అని చెప్పాడు. అలాగా ఆయన కూడా కాసేపటికి సమాధానం పెట్టాడు. మరి బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేయాలమ్మా? పేరు పెట్టాలి, నామకరణం చేయాలి. ఆ నామకరణానికి ఎక్కడెక్కడ ఉండేటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి నామకరణాన్ని ఆడంబరంగా జరిపించి అమ్మాయికి కళావతి అనేటువంటి పేరు పెట్టారు. ఏమిటమ్మా? కళావతి అనేటువంటి పేరు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనాలు, షడ్డశోపేతమైనటువంటి విందు భోజనాలు అన్నీ చక్కగా పెట్టి ఆ యొక్క నామకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వచ్చిన బంధువులు తెలుగు ప్రయాణం అవుతున్నారు. తల్లి అయినటువంటి లీలావతి గుర్తు చేసింది. ఏమైంది? అయ్యా, మనం సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం, వచ్చిన బంధువులు ఎట్లా ఇంట్లోనే ఉన్నారు, ఆ వ్రతం కూడా చేసేద్దామయ్యా అని చెప్పి భర్త గుర్తు చేస్తే ఆయన ఏం చెప్పాడు? అమ్మాయికి ఇంకా 9 రోజుల వయసు కూడా నిందలేదు, కాస్త ఊహాజ్ఞానం వచ్చిన తర్వాత వ్రతం చేద్దాంలే అని చెప్పాడు. భర్త మాట జవదాటేటువంటి స్త్రీ కాదు కాబట్టి ఆవిడ సరే. అలా చూస్తుండగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. మధ్యలో లీలావతి పలుమార్లు గుర్తు చేయడం, ఆయన ఏదో ఒక సాకు చెప్పి దాటవేయడం, ఇలాగ జరుగుతూ 18 సంవత్సరాలు గడిచిపోయాయి. 7 చేసుకున్నా 18 ఏళ్ళు గడిచిపోయాయమ్మా. 18 సంవత్సరాలు పూర్తయిపోయేసరికి అమ్మాయి యుక్త వయసు కావాలి, వివాహం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఇంట్లో అమ్మాయి ఉంది, అల్లుడు కావాలి. ఎట్ట దొరుకుతారు అల్లుడు? ఎట్ట దొరుకుతాడా? ఇంకా టైం ఉంది స్వామి నాకంటావా? అల్లుడు ఎట్ట దొరకాలో మీ అత్త వాళ్ళని అయితే చెప్తాను. వెతకాల మంచి అల్లుడి కోసం. అవునమ్మా? పుట్టిన అబ్బాయి గర్భింగానే ఇస్తావా? ఇవ్వం. అన్ని వాళ్ళ ఆపాద వస్తువులను కడిగేస్తాం కదా. వీళ్ళ ఇంటి వలస ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఎలాంటి వాళ్ళు మన అమ్మాయిని ఇస్తే బాగా చూసుకుంటారా లేదా అన్నీ ఆలోచిస్తాంగా. అలాగా ఇంత పెట్టిన బాధ్యతను ఏం చేశాడు ఆయన? తన దగ్గర బాగా చాలా కాలంగా నమ్మకంగా ఒక నౌకరుగా ఆయన పనిచేస్తుంటే పెద్ద ఆయనకి ఇచ్చాడు ఈ బాధ్యత. ఈయనైతే బాగా అనుభవజ్ఞుడు, 10 పెళ్లిళ్ళు చేశాడు ఇంట్లో, కాబట్టి ఇలాంటి వాడికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి ఈ బాధ్యత అప్పచెప్తూ చెప్పాడు. అయ్యా, మనకు ఉండేది ఒకగానొక అమ్మాయి కాబట్టి ఇల్లరికి పల్లుడైతే ఇంకా బాగుంటుంది, కళ్ళ ముందు ఉంటారు వీళ్ళిద్దరు కూడాను, కాబట్టి అలాంటి సంబంధం ఉంటే చూడు అని చెప్పాడు. ఆయన దేశాలు తిరిగి ఆఖరికి కాంచీ నగరంలో ఒక మంచి పిల్లాడిని చూశాడు. ఈ పిల్లాడైతే మన అమ్మాయికి బాగుంటాడని చెప్పి వాళ్ళ వివరాలు తెచ్చి యజమానికి ఇస్తే ఆయన ఆ వివరాలతో వాళ్ళని సంప్రదించి వాళ్ళు కూడా ఇల్లరిక వివాహానికి ఒప్పుకోవడంతో సంబంధాన్ని ఖాయపరిచి చక్కటి సుముహూర్తాన రంగరంగ వైభవంగా వివాహ కార్యక్రమాన్ని జరిపించినటువంటి వాడు. ఊరంతా
పందిళ్ళు వేయించాడు. వచ్చిన వాళ్ళందరికీ షటశోపేతమైనటువంటి విందు భోజనాలు అందించాడు. చక్కటి కానుకలు ఇచ్చాడు. పెళ్లి కార్యక్రమాన్నంతా కూడా సంబరంగా జరిపించేశాడు. పెళ్లి కార్యక్రమం పూర్తయిపోయిందయ్యా. వచ్చిన బంధువులందరూ తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఆ సమయంలో భార్య అయినటువంటి లీలావతి మరలా గుర్తు చేసి, ఏమయ్యా వచ్చిన బంధువులు వెళ్ళిపోతున్నారు, అమ్మాయి పెళ్లి కూడా చేసేసాం కాబట్టి ఆ యొక్క వ్రతం చేసేద్దామయ్యా అని చెప్పి ఈ 18 సంవత్సరాలలో ఈయనలో వచ్చినటువంటి మార్పు ఏమిటయ్యా అంటే, తలలో ఉన్నటువంటి మెదడు ఎక్కడికి చేరింది అశోకు? మోకాళ్ళలోకి చేరిందమ్మా. అనుకున్నాడు భగవంతుడితో ఇంకా ఏముంది మనకి పని, పనులన్నీ అయిపోయాయి, మన పనులన్నీ కూడా అయిపోయాయి, అమ్మాయి పెళ్లి కూడా చేసేసాం కాబట్టి ఆయనకి వ్రతము చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది. ఈ 18 సంవత్సరాల్లో ఏ రోజైనా నన్ను ఏమైనా నిలదీశాడా? ఏమైనా నా వ్రతం చేయలేదు అని చెప్పి అడిగాడా? లేదు కదా. కాబట్టి ఆ వ్రతము చేసి మరలా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు లేనటువంటి లోభత్వము చేత భార్యకి అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి అబద్ధం? అమ్మా మనం ఆడపిల్ల పెళ్లి చేశాము, గుర్తుపెట్టుకో రేపు అని చెప్తాడు ఏంటంటే కథలు. ఆడపిల్ల పెళ్లి చేశాం, కట్నకానుకలతో పాటుగా పెళ్లి సంబరంగా చేయాలని చెప్పి ఉండే డబ్బులన్నీ ఖర్చు అయిపోవడంతో స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అప్పు సొప్పులు తెచ్చి మరీ పెళ్లి చేశాను, మళ్ళీ ఇప్పుడు వ్రతం చేయాలి అంటే మళ్ళీ అప్పు తీసుకురావాలి, ఏం చేశాను అన్నాడు. దాంతో అప్పు అంటే ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? 6 కిలోమీటర్ల అవతల ఉంటారు కదా. కాబట్టి ఆవిడ కూడా ఏం చేసింది, అయ్యో అప్పు అయితే వద్దులేయా, నీ ఇష్టం, జాగ్రత్త, నీకు ఎప్పుడు సౌకర్యంగా ఉంటే అప్పుడే చేయలేవు అని చెప్పి ఆమె ఏం చేసిందమ్మా, భర్తని విడిచిపెట్టేసింది. దాని గురించి ఆమె పెద్దగా ప్రస్తావన చేయలేదు. అలాగా భార్యకి అయితే అబద్ధం చెప్పేశాడు, సందర్భాన్ని దాటేసేసాడు. అని అబద్ధం చెప్పి భార్యనైతే మోసం చేయగలిగాడు, కానీ భగవంతుణ్ణి మోసం చేయడము ఆయన తరంగా స్వామికి అర్థమైంది. వీడు లైన్ తప్పిపోతున్నాడు. మరి బిడ్డ వక్ర మార్గంలో పోతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చూడండి, సక్రమం చేయడంలో వివిధ స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారు, కళ్ళు రుగుతారు, అవునా? తర్వాత ఏం చేస్తారు, వేలు చూపిస్తారు. మూడోది ఏం చేస్తారు, వీపు విమానం మోత మోగుతుంది, ధబాటు, అవునమ్మా? అట్టగే స్వామి కూడా ఇతనికి పలు పర్యాయాలు అవకాశం ఇచ్చాడు. తప్పు తెచ్చుకోవడం కోసం పలు పర్యాయాలు అవకాశం ఇచ్చాడు. అవకాశాలు సర్దుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, ఇవ్వాలి, అంతేనా? అది నొప్పి కలిగితే కానీ మార్గంలో మార్పు రాదని అర్థమైంది. సరే తదాస్తు అన్నాడు. దేనికి తదాస్తు అన్నాడమ్మా? ఏం చెప్పాడు ఈయన భార్యకి? అప్పులు తెచ్చానని చెప్పాడు కదా, అందుకు తదాస్తు అన్నాడు. సరే ముచ్చటగా 20 పనులు 3 నెలల్లో చూసుకున్నాడమ్మా. 4వ నెల ఏం చేశాడు, అబ్బాయి నేను వ్యాపారానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వ్యాపారానికి రా అని చెప్పి అల్లుడి వ్యాపారం కోసంగా స్నేహితుల దగ్గర డబ్బులు అప్పుగా ఇప్పించాడు. మా ఒక పడవ, అల్లుడు ఒక పడవ, 2 పడవల నిండుగా డబ్బులు నింపుకొని ఇద్దరు కూడా వ్యాపారం కోసంగా రత్నసానుపురం అనేటువంటి రాజ్యానికి వెళ్ళాడు. ఆ రత్నసానుపురాన్ని చంద్రకేతువు అనేటువంటి మహారాజు పరిపాలన చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఆ రాజ్యానికి చేరుతున్నారు. పడవలో ఉండే డబ్బులని సత్రంలో జాగ్రత్త చేసుకుని ప్రయాణ బడలికతో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా భగవంతుడి యొక్క శాప ప్రభావం అప్పుడే ప్రారంభమైంది. ఎక్కడి నుంచి వచ్చారో 2 దొంగలు వచ్చారు. వచ్చి ఆ రాజుగారి యొక్క ధనాగారంలో ధనాన్ని దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రాజుగారి భటులు తరుముకుంటూ వస్తున్నారు. అలా ఆ దొంగలిద్దరూ పరిగెత్తుకొని వచ్చి ఈ మామారులిద్దరూ ఉన్నటువంటి సత్రంలోకి జరబడి తెచ్చినటువంటి రాజుగారి డబ్బు సంచులని వీళ్ళు వ్యాపారం కోసం తెచ్చినటువంటి 2 పడవల డబ్బు సంచుల మధ్య పెట్టి వెళ్ళి మాయమైపోయారు. వెనుక భట్లు వచ్చారమ్మా. వచ్చి చూస్తే ఎవరు కనిపించారమ్మా? అక్కడ పడుకొని నిద్రపోతున్నటువంటి మామారులతో పాటుగా వ్యాపారం కోసం తెచ్చినటువంటి 2 పడవల ధనంతో పాటుగా వీళ్ళ దగ్గర రాజుగారి యొక్క డబ్బు సంచులు కనిపించారు. ఓహో వీళ్ళే ఆ దొంగలు అనుకున్నారు. వెంటనే లేపి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్లి కారాగారంలో వేసేశారు. వీళ్ళు వ్యాపారం కోసం తెచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి రాజుగారి ధనాగారంలో జమగట్టేశారు. ఇలా చెయ్యని పాపానికి మామారులిద్దరు కూడా కారాగార వాసాన్ని అనుభవిస్తుంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న తల్లి కూతురు ఇద్దరు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదు చూడండి. అయ్యా మొక్కింది మా ఆయన కదా, నాకేం సంబంధం అంటే కుదరదట. అనయో దంపత్యోహో, కష్టమైన సుఖమైన కలిసి అనుభవించాల్సింది. అలాగా ఊరంతా కూడా కుకారగానం చేసింది. ఏమని? వ్యాపారం కోసం వెళ్ళినటువంటి వర్తకుడు తీవ్రంగా నష్టపోయాడు, మనం ఇచ్చినటువంటి అప్పు డబ్బులు వెనక్కి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి
రాను కాపీడంతో వీళ్ళకి అప్పించిన వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి వాళ్ళు దొరికినటువంటి నగ నట్ర విలువైన వస్తువులు ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి వీళ్ళకి ఎక్కువ ధనాన్ని అప్పుగా ఇచ్చిన ఆయన వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని కూడా తన ఆధీనంలోనికి తీసుకొని వాళ్ళని తల్లి కూతురు బయటికి వెళ్ళేది. అలా ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఊరి బయట ఒక పాడుబడిన ఇంటిలో తలదాచుకుంటున్నారు. తల్లికి ఈ దిగులతో అనారోగ్యం చేసింది. ఆ కూతురు కళావతి ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి తల్లిని పోషించుకుంటూ వస్తున్నారు. ఇలాగా రోజులాగానే అమ్మాయి ఆ రోజు భిక్షాటన ఉంది. మామూలుగా దీపాలు పెట్టకన్నా ముందుగా ఇంటికి వచ్చేటువంటి అమ్మాయి ఆ రోజు బాగా ప్రొద్దుగూకిన తర్వాత ఇంటికి వచ్చింది. అమ్మా ఎందుకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళాక చెప్పని అడిగింది తల్లి. అప్పుడు చెప్పింది కళావతమ్మ, ఈ విధంగా భిక్షాటనకు పెట్టినటువంటి వీధిలో ఒక బ్రాహ్మణుడి దగ్గర సత్యనారాయణ వ్రతం జరుగుతున్నది. ఆ వ్రత ప్రసాదం తీసుకుంటే మన కష్టాలు తీర్చాలని చెప్పారు. అందుకే ఉండి ప్రసాదం తెచ్చానమ్మా అని చెప్పి ప్రసాదం ఎత్తి తల్లి చేతిలో పెట్టింది. అలా ఎప్పుడైతే ఆ ప్రసాదం చేతిలో పడిందో ఒక్కసారిగా లీలావతికి జరిగిన గతమంతా కూడా గుర్తొచ్చింది. కోరుమని ఏడుస్తూ కూర్చుంది. అమ్మాయి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే అప్పుడు జరిగిన కథ అంతా విని రా తల్లికి ధైర్యం చెప్తామా, నీవేం దిగుబడద్దు, నాన్న చేయకపోతే ఏమి ఆ వ్రతాన్ని మనం చేద్దామమ్మా అని చెప్పి తల్లికి ధైర్యం చెప్పి ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా అదే మాసంలో వచ్చినటువంటి ఏకాదశి పర్వదినాన అనేక కష్ట నష్టమని వచ్చి మరీ భిక్షాటన చేసి సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలలో ఆచరించి భగవంతుని ప్రార్థన చేశాడు. పరమాత్మ, నా భర్త అజ్ఞానంతో చేసినటువంటి తప్పును క్షమించి మేము ఆచరించినటువంటి యొక్క వ్రతాన్ని స్వీకరించి నా భర్తని అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి అని చెప్పి ప్రార్థన చేసినటువంటి అలా ఎప్పుడైతే వాడి యొక్క వ్రతం చేశారో స్వామి వారి యొక్క శాప ప్రభావం కలిగిపోయింది. వెంటనే ఆ పరమాత్ముడు ఆ చంద్రకేతు మహారాజు యొక్క కళలో సాక్షాత్కరించి, ఓ మహారాజా, నీవు కారాగారంలో బంధించినటువంటి వాళ్ళిద్దరు కూడా దొంగలు కాదు, నీ రాజ్యంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి వర్తకులు వాళ్ళు. నా యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి చేయని కారణంగా వాళ్ళకి ఇలాంటి కష్టం కలిగింది అని చెప్పి వారికి బుద్ధి చెప్పి వారి ధనాన్ని వాళ్ళని ఇచ్చి వదిలేసి చెప్పి ఆజ్ఞాపించాడు. అలా మహారాజు వెంటనే ఆ కారాగారంలో ఉన్నటువంటి మహావాళ్ళిద్దరిని కూడా పిలిచాడు. వాళ్ళిద్దరిని పిలిపించి జరిగిన వివరం అంతా కూడా చెప్పి ఇకపై ఎప్పుడు కూడా భగవంతుని పట్ల తప్పుగా ప్రవర్తించవద్దు అని చెప్పి వారికి బుద్ధి చెప్పి వారి ధనంతో పాటుగా వాళ్ళకి అపరిమితమైనటువంటి కానుకలు ఇచ్చి వాళ్ళని తిరిగి వాళ్ళ రాజ్యానికి బయలుదేరి తీసినటువంటి వారయ్యారు. స్వస్తిభ్యంతాం పరిపాలయంతాం రాజేన మార్గేణ మహిమహీషా. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, వేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రవక్రధర గోవింద వరాహమూర్తి గోవింద
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕ ಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕ ಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಡಿ ತೇಜತಿ ಹೊಳೆವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ
గమ సమాగమగ సదా నీసా గమదని సమగ సని సదని మద గమ బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా వీణలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అన్నరి సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా ముక్కుల జాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అన్నది రిని 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 రి మగది సా రిని రిని గుమ్మడి పండు రిని పేరు ఏమి కంట స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి యమునా కెరటముల నువ్వే నా ఎదనే తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా గలగలమన్న కాజులున్న కన్ని చేతి వెన్న ముద్దలీనా మీటగరారా ఎవ్వర వీణ ముప్పలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావనమా
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడగల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు
చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మురవిని చేరవటే ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళలోనే తాగినా కలలను ఏవో మనసు దాటి రానలే
భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం ప్రాణరుణ బంధముల తరుగును పుడమిగ నిలుపుటె తన గుణం తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిడి తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకుని దానికి పొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా అది నా చేతుల్లో అమృతమే అవదా వండుతూ ఉంటేనే రాదా గుమ 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 గుమలు ఆహా ఏమి రుచి
లేత వంకా